లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. మద్యం కుంభకోణం కేసులో ముడుపుల వ్యవహారంపై ఆరా తీశారు. ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, నగదు లావాదేవీలపై నారాయణ స్వామిని ప్రశ్నించినట్టుగా సమాచారం. లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు చివరి దశకు చేరింది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని విచారించారు సిట్ అధికారులు. మద్యం కుంభకోణంలో విచారణకు రావాలంటూ నారాయణ స్వామికి గత నెలలోనే నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. అయితే తనకు ఆరోగ్యం సహకరించినందున ఎంక్వైరీకి రాలేనని తెలిపారు నారాయణ స్వామి. దీంతో శుక్రవారం పుత్తూరులోని నారాయణ స్వామి ఇంటికి వెళ్లిన అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైసీపీ నేతను విచారించారు. లిక్కర్ పాలసీ రూపొందించింది ఎవరు, పాలసీ మార్పు నిర్ణయం ఎవరిది అన్న విషయాలపై ఆరా తీశారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 48 మందిపై ఛార్జ్షీట్ నమోదు చేసిన సిట్ 12 మందిని అరెస్ట్ చేసింది. ఎక్సైజ్ శాఖ బాధ్యతల్ని చూసిన నారాయణ స్వామి వాంగ్మూలం ఈ కేసులో కీలకం కానుంది. నేను డిపార్ట్మెంటు మంత్రిగా ఉన్నాను కాబట్టి వాళ్ళు వచ్చి నన్ను కొన్ని క్వశ్చన్లు వేశారు. దానికి నేను వాళ్ళకి జవాబు ఇవ్వటం జరిగింది. నన్ను ఏదో అరెస్ట్ చేసేసినట్టు తప్పుడు ప్రచారాలు పెట్టి దీనివల్ల మీరు పొందే లబ్ధి ఏందో నాకు అర్థం కాల. చంద్రబాబు కూడా తెలుసు నా క్యారెక్టర్. ఇదే కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కోర్టు ఆదేశాల ప్రకారం జైలు అధికారులు సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారాయన. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన త్వరలోనే బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాకైతే పశ్చాత్తాపం లేదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆరోగ్యంగా ఆయన బాగానే ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి ప్రజా జీవితంలో అంతకంటే ఎక్కువగా, గతంలో కంటే ఎక్కువగా రాణిస్తాడని చెప్పి భావిస్తా ఉన్నాను. మరోవైపు ఈ లిక్కర్ కేసులో రాజ్ కేశ్ రెడ్డి ఆస్తుల్ని జప్తు చేసేందుకు సిట్కు అనుమతినిచ్చింది ఏపీ ప్రభుత్వం.